హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మన దంతాల అమరిక అందరికీ సమానంగా ఉండవు. కొంతమందికి పళ్ళు వంకరగా ఉంటే, కొంతమందికి పళ్ళు చిన్నవిగా ఉంటాయి, కొంతమందికి పళ్ళు పెద్దవిగా ఉంటాయి, కొంతమందికి పన్నుపై పన్ను ఉంటుంది, మరికొంతమందికి పళ్ళ మధ్యలో సందు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం రెండు పళ్ళ మధ్యలో సందు ఉండే వాళ్ళ గురించి తెలుసుకుందాం. మనలో కొద్దిమందికే ముందటి రెండు పళ్ళ మధ్యలో సందు ఉంటుంది. అలా సందున్న వాళ్ళు నవ్వినా లేదా ఎవరితోనైనా మాట్లాడినా మన కళ్ళు వాటిని పదే పదే చూస్తూ ఉంటాయి. మన ఏకాగ్రత వాళ్ళ మాటలపైన కంటే వాళ్ళ పళ్ళపైనే ఎక్కువగా ఉంటుంది. మరి పళ్ళ మధ్యన సందుండే వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం రెండు పళ్ళ మధ్యలో సందు ఉండేవాళ్ళు ఎంతో ధైర్యవంతులుగా చెప్తారు. ధైర్యం అంటే దయ్యాలని పాముల్ని చూసి భయపడడం కాదు. ఏవైనా సమస్యలు వచ్చినా, ఏవైనా కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. వీళ్ళు మంచి యాటిట్యూడ్ని కలిగిన వాళ్ళు. పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, సమాజం ఏమనుకుంటున్నా కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళు చెయ్యాలి అనుకున్న పనిని ఖచ్చితంగా చేసి తీరుతారు. పళ్ళ మధ్యలో సందు ఉండేవాళ్ళు మంచి ఆటగాళ్ళుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఆటలు అంటే ఎంతో ప్రీతి. పళ్ళ మధ్యన సందు ఉండేవాళ్ళు మంచి ఆహార ప్రియులు. వీళ్ళు కొత్త కొత్త రుచుల్ని తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. పళ్ళ మధ్యన సందుండే వాళ్ళకి సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళతో మాట్లాడాలంటే ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు. ఆడవాళ్ళని పెద్దగా పట్టించుకోరు. పళ్ళ మధ్యన సందుండే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా తన వంతు సాయం చేయాలని పరితపిస్తూ ఉంటారు. పళ్ళ మధ్యన సందుండే వాళ్ళు ఎక్కువగా కోప్పడరు. ఎంతటి కోపాన్నైనా అణుచుకునే శక్తి వీళ్ళకి ఉంది. కోపం వచ్చే పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎంతో ప్రశాంతంగా, శాంతంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని ఓపికగా వింటారు. వాళ్ళేదైనా తప్పుగా మాట్లాడినా విరుచుకుపడరు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పళ్ళ మధ్యన సందుండే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు. మరి మీకు కూడా పళ్ళ మధ్యలో సందులుంటే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పిన ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా? ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.